మిత్రులారా నమస్తే. మహాశక్తివంతమైనటువంటి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఇవాళ 86వ శ్లోకము నుండి 90వ శ్లోకం వరకు పారాయణ చేసుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలమవుదాం. ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధా పరమేశ్వరి మూల ప్రకృతిరవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా స్వరూపిణి మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది భక్తహార్ధతమో భేద భానుమద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరీ శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచరా చిచ్చక్తిచేతనారూప జడశక్తిర్జడాత్మికా గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత. మిత్రులారా, భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభావతి, ఈ విశ్వమంతా వెలుగులు విరజిమ్మే కాంతి శక్తి స్వరూపమైనటువంటి తల్లి. ప్రభారూప, తేజోమయమైనటువంటి కాంతియే స్వరూపంగా కలిగిన తల్లి. ప్రసిద్ధ, ఈ సకల జగత్తులో ప్రసిద్ధురాలైనటువంటి తల్లి. పరమేశ్వరి, సకల జగత్తును సర్వోన్నతంగా పరిపాలించేటటువంటి తల్లి. మూల ప్రకృతి, సకల చరాచర జగత్తుకు మూలమైనటువంటి ప్రకృతి, అన్ని ప్రకృతులకు మూలమైనటువంటి ప్రకృతి. అవ్యక్త, కంటికి కనిపించని స్వరూపం, మహామాయాస్వరూపం. బీజస్థితి, ఒక విత్తనంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ విత్తనం అంకురించి మహావృక్షంగా ఎదుగుతోంది. అలా ఎదగడానికి కావలసిన ప్రాణ రచన అవ్యక్తంగా ఆ విత్తనంలో నిక్షిప్తమై ఉంది. వ్యక్తావ్యక్త స్వరూపిణి, అమ్మవారు వ్యక్తావ్యక్త స్వరూపిణి. వ్యక్తం అంటే కనిపించడం, అవ్యక్తం అంటే కనిపించకపోవడం. సులువుగా అర్థం చేసుకోవడానికి ఒక పూలదండ తీసుకుంటే పువ్వులు మనకు కనిపిస్తూ ఉన్నాయి, ఇది వ్యక్తం. అయితే ఈ కూర్చబడినటువంటి పూలదండ వెనుక ఏదైతే సూత్రంగా ఒక దారం ఉందో అది మనకు కనిపించట్లేదు, అవ్యక్తంగా ఉంది. ఆ సూత్రము, ఈ పువ్వులు రెండూ కూడా అమ్మవారి స్వరూపమే. అలాగే ఒక కుండ మనకు కనిపిస్తోంది, వ్యక్తం. కానీ ఈ కుండ తయారు కావడానికి కారణభూతమైన మట్టి కనిపించట్లేదు. ఆ మట్టి నుంచే ఈ కుండ వచ్చింది. మట్టి అవ్యక్తం, కుండ వ్యక్తం. అమ్మవారు వ్యక్తావ్యక్త స్వరూపిణి. వ్యాపిని, ఈ విశ్వమంతా వ్యాపించినటువంటి తల్లి. వివిధాకార, వివిధ రూపాలలో ప్రకాశించే తల్లి. విద్యా స్వరూపిణి, విద్య అవిద్య రెండు స్వరూపాలు అమ్మవారే. ఏదైతే బ్రహ్మజ్ఞానం, స్వస్వరూప జ్ఞానం, వేదజ్ఞానం అని చెప్తున్నామో అది విద్య. ఈ ప్రపంచమే, ఈ సంసారమే సర్వస్వము అనుకోవడం ఏదైతే ఉందో ఇది అవిద్య. ఆ విద్య అవిద్య రెండు స్వరూపాలు అమ్మే. మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది. కౌముది అంటే పున్నమి వెన్నెల. కుముద అంటే కలువ. మనం అమ్మవారి ముఖాన్ని చంద్రబింబం అనుకుంటే ఆ ముఖ సౌందర్యం పున్నమి వెన్నెల.
ఆ పున్నమి వెన్నెల సోకి పరమశివుడి కన్నులనే కలువలు వికసించాయట. అంటే అమ్మవారి సాన్నిధ్యాన్ని అంత ఆహ్లాదంగా అనుభూతి చెందుతున్నాడు పరమశివుడు. భక్తహార్ధతమో భేద భానుమద్భాను సంతతి. అమ్మవారి స్వరూపం పున్నమి వెన్నెలే కాదు, సూర్యుని యొక్క కాంతి కిరణ కరవాలం కూడా. భక్తహార్ధతమో భేద, భక్తుల హృదయాలలో ఉండే అజ్ఞానపు చీకటిని పారద్రోలేటటువంటి అమ్మవారి కాంతి కిరణ సముదాయం. శివదూతి, శివుడిని దూతగా పంపినటువంటి తల్లి. మనం ఒకసారి మార్కండేయ పురాణంలోని వృత్తాంతం గమనించినట్లయితే, శుంభ నిశుంభులనేటటువంటి రాక్షసుల్ని నిర్జించటానికి అమ్మవారు కౌశికీ రూపంలో జగతేక సుందరిగా ఆవిర్భవించారు. శుంభ నిశుంభులకి ఆమె సౌందర్యం గురించిన వార్త తెలిసి ఆమెను వివాహం చేసుకోవటం కోసం దూతల్ని పంపారు. అమ్మవారు ఎవరైతే నాతో యుద్ధం చేసి గెలుస్తారో వారిని వివాహం ఆడతానంటుంది. వాళ్ళు ఒక అబలతో యుద్ధం చేయటం ఏమిటనేటువంటి నిర్లక్ష్యంతో ధూమ్రాక్షుణ్ణి బలవంతంగా తీసుకురమ్మని పంపిస్తారు. అమ్మవారి యొక్క హోంకారానికే భస్మం అయిపోతాడు ధూమ్రాక్షుడు. తరువాత చండముండాసురుల్ని, రక్తబీజుల్ని పంపిస్తారు. వాళ్ళంతా కూడా అమ్మవారి చేతిలో హతమవుతారు. ఆ సందర్భంలో అమ్మవారు పరమశివుణ్ణి శుంభనిశుంభుల వద్దకు దూతగా పంపిస్తుంది. నన్ను శరణు వేడితే క్షేమంగా ఉంటారు, లేదని యుద్ధం చేస్తే మరణం తప్పదనేటువంటి హెచ్చరికని శివుడి ద్వారా పంపిస్తుంది. అందుకే ఇక్కడ శివుణ్ణి దూతగా పంపినటువంటి తల్లి శివదూతి. శివారాధ్య, శివుడి చేత ఆరాధింపబడేటటువంటి తల్లి. శివమూర్తి, శివుడే స్వరూపమైనటువంటి తల్లి. శివంకరి, శివం అంటే మంగళము, శుభము, మంగళాన్ని లేదా శుభాల్ని ప్రసాదించేటటువంటి తల్లి, శుభాలు కలిగిన తల్లి. శివప్రియ, శివుడికి ప్రీతికరమైనటువంటి తల్లి. శివపర, శివుడు తప్ప మరే ఇతర ఆసక్తి లేనటువంటి తల్లి. శిష్టేష్ట, శిష్టులు అంటే ఉత్తములు, ఉత్తములంటే ఇష్టపడేటటువంటి తల్లి. శిష్ట పూజిత, అలాంటి ఉత్తముల చేత పూజింపబడేటటువంటి తల్లి. అప్రమేయ, దేశ పరిమితి, కాల పరిమితి, వస్తు పరిమితి, ఈ అవధులను అతిక్రమించినటువంటి సత్యం అమ్మవారు. అమ్మవారు ఏ ప్రమాణాలకు, కొలవడానికి ఏ కొలతలకు అందనటువంటి అతీతమైనటువంటి శక్తి. అప్రమేయ. స్వప్రకాశ, స్వయంగా ప్రకాశించేటటువంటి శక్తి స్వరూపం. మనోవాచాం అగోచర, మనోవాచాం అగోచర, మనస్సు చేత కానీ మాటల చేత కానీ అందనటువంటిది, అతీతమైనది, మనసుకు మాటలకు అతీతమైనటువంటి శక్తి. చిచ్చక్తి చేతనారూప. మనం ఈ ప్రపంచాన్ని గమనించినట్లయితే కదిలే ప్రపంచం, కదలని ప్రపంచం. కదిలే ప్రపంచం అంటే చలించే గుణం ఉండటం, మనుషులు, జంతువులు, పక్షులు. ఈ వీటిల్లో ఆ చలించే గుణంలో, చలించేటటువంటి గుణం లేదా ఆ చైతన్య శక్తి, చిచ్చక్తి, ఈ కదిలే జీవరాశిలో ఉండే చైతన్య శక్తి అమ్మవారు. జడశక్తి, జడాత్మిక, జడాత్మిక. మరి ఈ ప్రపంచంలో కదలని ప్రపంచం ఒకటి ఉంది, చెట్లు, పర్వతాలు. ఈ చెట్టు కదలకుండా ఉండే జడ వస్తువు జడమైనప్పటికీ అందులో ఆ అంకురం మొలకెత్తి మొక్కగా కాండం విస్తరించడం, ఊర్ధ్వదిశలో పెరగడం, అంటే అందులో ఒక శక్తి నిక్షిప్తమై ఉంది. అలాంటి జడంలో ఉన్నటువంటి శక్తి, జడశక్తి అమ్మవారే, చిచ్చక్తి అమ్మవారే. గాయత్రి, గాతారం త్రాయతే ఇది గాయత్రి, గానము చేసేవారిని రక్షించేది అని ఒక అర్థం.
గయాంత్రాయతే ఇది గాయత్రి అని శంకరాచార్యుల భాష్యం. గయలు అంటే ప్రాణములు, ప్రాణములు కాపాడేది ఆ గాయత్రి, వేదమాత అయినటువంటి తల్లి. వ్యాహృతి అక్షరాల ద్వారా ఉద్భవించి వ్యాప్తి చెందినటువంటి మంత్రస్వరూపం. సంధ్య, త్రిసంధ్యలలోనూ ఆరాధించబడేటటువంటి తల్లి. మనకి రాత్రి వేకువగా మారేటటువంటి ఆ సంధికాలాన్నే ఉదయ సంధ్య అంటాం. అలాగే ఉదయం మధ్యాహ్నంగా మారేటటువంటి సంధికాలాన్ని మధ్యాహ్న సంధ్య అంటాం. సాయంత్రం రాత్రిగా మారేటటువంటి ఆ సంధికాలాన్ని సాయం సంధ్య అంటాం. ఇలా త్రిసంధ్యలలోనూ అమ్మవారిని ఆరాధించడం అత్యుత్తమం, బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి తగినటువంటి కాలం. ద్విజబృంద నిషేవిత, ఉపనయన సంస్కారము చేత ద్విజత్వం పొందిన వాళ్ళు, అంటే రెండో జన్మ పొందిన వాళ్ళు, అంటే బ్రాహ్మణులు లేదా పండితుల చేత కొలవబడేటటువంటి తల్లి. మిత్రులారా, తర్వాతి శ్లోకాల్ని మరొక వీడియోలో పారాయణ చేసుకుందాం. శుభం భూయాత్. స్వస్తి.